గిరివాసుడు శ్రీ సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. రత్నగిరి పైన రామాలయం పక్కన గల వార్షిక కళ్యాణ వేదికను కనులు మిరిమిట్లు గొల్పే విద్యుత్ కాంతులతో వివిధ రకాల పరిమళ పుష్పజాతులతో రమణీయముగా ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవారిని ప్రధానాలయం నుంచి పల్లకిలో తోడుకొని వచ్చి కళ్యాణ వేదిక పైన ఏర్పాటు చేసిన ప్రత్యేక సింహాసనం పైన స్వామి అమ్మవార్లను ఆసీనులు చేశారు. ప్రక్కనే మరో సింహాసనం పైన పిండ్లి పెద్దలైన క్షేత్రపాలకులు సీతారాములను ఆసీనులు చేసి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనము, వేద పండితులు చేన చతుర్వేద పారాయణము, దంపతి పూజలు, మహదాశీర్వాదము తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సత్యదేవునికి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు. పండితులు నిర్ణయించిన ఉదయం నుంచి ఆలయంలో స్వామి అమ్మవారి మూల వనరులను విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ, వైదిక బృందం, స్వామివారి పల్లకి బోయలు, మంగళ వాయిద్యాలు, సిబ్బందిచే దీక్ష వస్త్రధారణ అనంతరము ధ్వజారోహణం నిర్వహించారు. బలిహరణ, కలశ స్థాపన తదితర ప్రత్యేక వైదిక కార్యక్రమాలను, పూజలను నిర్వహించారు. సుముహూర్తానికి స్వామి అమ్మవార్ల శిరస్సున జీలకర్ర, బెల్లం ఉంచి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు అమ్మవారి మెడలో ధరింపజేసి దివ్య మంగళసూత్రాలను భక్తులు దర్శించుకునేలా దేవస్థానం ప్రధాన అర్చకులందరికీ చూపించి అనంతరం మంగళ ధ్వనులు, చతుర్వేద మంత్రాల సాక్షిగా ముక్కోటి దేవతలు దివి నుంచి దీవించే శుభ గడియలలో స్వామివారి తరపున అర్చకులు అనంతలక్ష్మి అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు స్వామి అమ్మవారి శిరస్సున వేసి తలంబ్రాల ధారణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ దివ్య కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. కళ్యాణ కార్యక్రమం అనంతరం భక్తులందరికీ 9 ప్రత్యేక కౌంటర్ల ద్వారా కళ్యాణ తలంబ్రాలు, స్వామివారి భంగీ ప్రసాదం పంపిణీ చేశారు. వివాహ ముహూర్తాలు ఉండడంతో భక్తులు పెండ్లి బృందాలతో రత్నగిరి పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సాయంత్రం నుంచి ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకుండా నిలిపివేశారు. దేవస్థానం బస్సుల ద్వారా ఉచితంగా భక్తులు ప్రయాణించే సౌకర్యాలను కల్పించారు. పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేకమైన భద్రతా చర్యలను చేపట్టాయి. దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహితులు దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు దేవులపల్లి ప్రసాద్, ఇంద్రగంటి బుల్లి, ఇంద్రగంటి నరసింహారావు, కంచిభట్ల కుమార్ వెంకట్రావు, విశ్రాంత పురోహిత ఉపబ్రహ్మ నాగభట్ల కామేశ్వర శర్మ అన్నదానంలో విందు భోజనము, సత్యదేవుని దివ్య కళ్యాణం సందర్భంగా దేవస్థానం అన్నదాన విభాగంలో భక్తులందరికీ విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. భూతేష్, పూర్తి న్యూస్, కాకినాడ. शिवेन त्वा चक्षुषा पश्यन्तावस्य मया तनुवो वस्तु सन्तत्वजन्ते అందరూ కూడా కళ్ళకద్దు నమస్కారం చేయండి. అనండి, జై సత్యదేవా. Please like, share, subscribe our channel.